మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా? లేదా మీ మనసు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ యామ్ సో హ్యాపీ టు వెల్కమ్ యువర్ ఆసమ్ సోల్స్ అగైన్ బ్యాక్ టు ఆరంభం అద్భుతం. మనం స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం. మనిషి ఇక్కడే ఉన్న మనసు మాత్రం ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తుంది. ఇలా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ జరుగుతూనే ఉంటుంది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. మా నాన్న ఎప్పుడొక మాట అంటుంటారు, మనసు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ మనిషి వెళ్ళాలనుకుంటేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే నేను నా చిన్నప్పుడు ఎవ్వరేమన్నా కూడా ఊరుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నా మనసుని గమనించడం, ఆపటం, ఆలోచించటం అన్నిటినీ నేర్చుకున్నాను. ఎవరైనా ఏమైనా అన్నారంటే ఓకే, అది వాళ్ళ అభిప్రాయం అని నన్ను నేను కన్విన్స్ చేయడం నేర్చుకున్నాను. సపోర్ట్ ఇవ్వాల్సింది మన కుటుంబం, మన సర్కిల్, బయట వాళ్ళు కాదు కదా. గుర్తుంచుకోండి, వాళ్ళ మాటలు మన మనసుని నడిపించకూడదు. ఇలాంటి క్లారిటీ రావాలంటే మనసుని అబ్జర్వ్ చేయాలి. కంట్రోల్ చేయడం అంటే అణిచివేయడం కాదు, అర్థం చేసుకోవడం. సైన్స్ చెప్పేది కూడా ఇదే. మన బ్రెయిన్లో థాట్స్ అనేవి ఒక లూప్ లాగా రొటేట్ అవుతూ ఉంటాయి. పాత విషయాలు, లోపల దాచుకున్న బాధ, లేదా మనపై వేసిన తప్పుడు అభిప్రాయాలైనా సడన్గా మనకు ట్రిగర్ అయ్యి కోపం, ఫ్రస్ట్రేషన్, ఫియర్ లాగా ఫామ్ అవుతుంది. ఏం జరిగిందంటే కాదు, ఏం గుర్తుకొచ్చిందనే విషయం వల్ల మనం రియాక్ట్ అవుతాం. ఐ రిపీట్, ఏం జరిగిందంటే కాదు, ఏం గుర్తుకొచ్చిందనే విషయం వల్ల మనం రియాక్ట్ అవుతాం. రీసెర్చ్ ప్రకారం మన మైండ్లో రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. అందులో 90% రిపీటెడ్ థాట్సే. మన బ్రెయిన్ గతంలో జరిగిన గాయాలని ఫిల్టర్ చేయడంలో పనిచేస్తుంది. అందుకే అబ్జర్వ్ చేయడం ఈక్వల్ టు అవేర్నెస్, అవేర్నెస్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ టు ఫ్రీడమ్. ఇప్పుడు ఈ థాట్స్ లూప్ నుంచి బయటపడడం కోసం 3 సింపుల్ టూల్స్ చూద్దాం. మీకు కోపం వచ్చినా లేదా ఏదైనా సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాలనిపించినా ఈ ఒక్క ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను? ఈ ఒక్క ప్రశ్న మనలోని కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని కామ్ చేస్తుంది. థాట్స్ని డైవర్ట్ చేయడం కాదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో గమనించాలి. ఈ ప్రాసెస్నే యాంకర్ థాట్ అంటారు. జర్నలింగ్ మనసులో ఉన్న భావాలను బయటికి తీసే అద్భుతమైన మార్గం. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. రోజుకు కేవలం 5 నిమిషాలే సరిపోతుంది. మీకు వచ్చిన థాట్, డౌట్, పెయిన్ ఏదైనా అన్నిటినీ రాయండి. ఈరోజు నా మనసులో రిపీటెడ్గా వస్తున్న థాట్ ఏది? ఇలా రాయడం వల్ల మనసులో క్లారిటీ ఏర్పడుతుంది. రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం నేర్పుతుంది. జర్నలింగ్ ఈస్ లైక్ మెంటల్ డీటాక్స్. ఆలోచనలు ఫాస్ట్గా తిరుగుతున్నాయా? అయితే మీ బ్రీత్ని స్లో డౌన్ చేయండి. ట్రై దిస్ సింపుల్ టెక్నిక్. ఇన్హేల్, కౌంట్ 1 2 3 4. హోల్డ్, కౌంట్ 1 2. ఎక్సేల్, కౌంట్ 1 2 3 4. ఇలా 3 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ టెక్నిక్ సింపుల్గానే ఉంటుంది కానీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. మైండ్ని స్లో డౌన్ చేస్తుంది. ఇవన్నీ టూల్స్ మిమ్మల్ని చేంజ్ చెయ్యవు. అవును, చేంజ్ చెయ్యవు, కానీ మనసుని మనమే గమనించడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీరు మీ ఆలోచనలు కాదు, మీరు ఆ ఆలోచనల అధిపతి. ఆలోచనలు వస్తాయి, ఎమోషన్స్ కూడా వస్తాయి, కానీ రియాక్షన్ అనేది మన చాయిస్. మనసుని కంట్రోల్ చేయడం అంటే ఫోర్స్ చేయడం కాదు, అవేర్నెస్. ఈ రోజే మీ మైండ్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఒక్కటే సరిపోతుంది. ఇది ఒక ఆరంభం, ఒక అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ టైం తీసుకొని ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో నచ్చినట్లు అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఈ యాత్రలో కలిసి మార్చుకుందాం. ఆరంభం అద్భుతంలో. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, బెల్ కొట్టడం మర్చిపోవద్దే. ఓకే, బాయ్ బాయ్.